అందమైన ప్రేమరాని. అందమైన ప్రేమరాని ఎక్కడ ఉందో తెలుసా నీకు? సార్ మీరు తెలుసా? అందమైన ప్రేమరాని ఎక్కడుంది? తన కోసం డాన్స్ డెడికేట్ చేస్తున్నావు కదా, ఎక్కడుంది తెలుసా? తెలుసా ఎక్కడుంది అందమైన ప్రేమరాని? అందమైన ప్రేమరాని పక్కన ఉంది కదా. అవునా? యాక్చువల్గా వెతుకుతున్నాడు. విషయం ఏంటంటే వావ్, మీరు ముందుగా ఉన్నారుగా. మన విరాజ్ చక్కగా, నేను వాస్తవం ఇందాకేమో మన లాలస మేడం గారు పాట పాడేటప్పుడు ఒక కీబోర్డ్ ఒక ప్యాడ్ తీసుకొచ్చారు. మన విరాజ్ డాన్స్ వేయడానికి ఎంతమంది కష్టపడుతున్నారో చూడండి. మామూలుగా అక్కడ వాళ్ళకి ఇద్దరు, పెద్ద మేడంకి ఏమో ఒక్కరిద్దరే, కానీ ఈ పిల్లవాడికి మాత్రం ఎంతమంది? 1 2 3 4. సార్ మీరు పిల్లవాడు అని అనుకుంటున్నారు, అందమైన ప్రేమరాని కోసం సాంగ్ డాన్స్ అయిపోతున్నాడు కదా. అంటే ఇప్పుడు అందమైన పిల్లవాడు కాదు, ఇప్పుడు పెద్ద హీరో లాగా డాన్స్ అయిపోతున్నారు. ఇంతకు ముందు మన కృతి భరతనాట్యం చేసింది కదా. మన ఇండియన్ క్లాసికల్ ఐటమ్స్ లో అద్భుతమైనటువంటి మెయిన్ ఐటమ్ భరతనాట్యం అండి. కానీ ఈ మధ్య దాని పేరే మార్చేశారు ఇంట్లో ఆడవాళ్ళు చాలా మంది. కాదండి, అందరూ కాదండి, కొంతమంది మాత్రమే భరతనాట్యం చేసి హ్యాపీగా మొగల్ని నాట్యం ఆడిస్తున్నారు. మరి నేను రెడీయా? నేను చెప్పేదాకా మాకు బియ్యం వస్తుంటాయి. ఆడవాళ్ళు అనుకుంటామండి. ఏమండి, ఒక మాట చెప్తానండి, మీరు ఎప్పుడైతే తగ్గేది లేదన్నారో మేము తగ్గిపోవడం మొదలు పెట్టామండి. ఇవన్నీ తగ్గేవి కాదండి, ఇవన్నీ కొంచెం చాలా ఖర్చు పెట్టి కష్టపడింది. వన్స్ అగైన్ ప్లీజ్. నాన్న నీ పేరు? అందమైన ప్రేమరాని పేరు అక్ష. అందుకే అక్షరసలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మన విరాజ్ చూడండి, మీరు బాగా గమనిస్తారు లేదు, ఇక్కడ నువ్వు ఎప్పుడు పోతారో నాకు సార్ ఎప్పుడు పలువారు అంటున్నాడు వాడు. నేను అందంగా లేనని అబ్బాయి ఇంటెన్షన్ అనుకుంటా. థ్యాంక్ యూ మేడం, నిజాలు ఒప్పుకున్నారు. ఆడవాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారండి, ఒప్పుకోరు. ఓకే ఓకే.
వావ్ సూపర్ 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 అండి